ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఫిబ్రవరి 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏం చేయాలో ఆ విధి విధానాలని, దాంతోపాటు అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో ఆర్థికమైనటువంటి కార్యక్రమాలని చేపట్టేటటువంటి సందర్భంలో సంపూర్ణ విజయం సాధించడం కోసమని ఏ ప్రక్రియని చేపట్టాలో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 6వ తేదీ అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం, 7వ తేదీ భీష్మ ఏకాదశి, 10వ తేదీ మహామాఘి సముద్ర స్నానం. ఈరోజు ఆదివారం. 10 దిక్కుల్ని మనకి చూపించేటటువంటి వాడు, 10 దిక్కుల్ని తేజస్సుతో ప్రకాశింపచేసేటటువంటి వాడు సూర్యుడు. ఆయన ఎదురుగా నిలబడుతూ నమః పూర్వాయ గిరయే పశ్చిమాయ ఆద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. సూర్యుడికి నమస్కరించాలి. ఈటీవీ శుభమస్తుని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య, ఊర్ధ్వ, అధః ఈ 10 దిక్కుల నుండి ఏ విధమైన కష్టాలు లేకుండా ఉండాలని ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ప్రార్థిద్దాం. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ఏ పనిని ప్రారంభించినా తాత్కాలికమైనటువంటి విఘ్నం కలిగే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఆ కారణంగా విఘ్నాన్ని తొలగించుకునేందుకు తగిన ప్రయత్నాన్ని చేసుకుని మాత్రమే కార్యక్రమాన్ని ప్రారంభించాలి తప్ప విఘ్నం కలుగుతుందట అనేటటువంటి మానసికమైన అధైర్యంతో పనిని ప్రారంభించకుండా ఉండడం ఏమాత్రమూ సరికాదు. భరణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగస్తులైనట్లయితే తాత్కాలికమైనటువంటి అసంతృప్తి, దానితో పాటు వేతన ఆధిక్యాన్ని ఊహించి ఉన్నట్టయితే వేతన ఆధిక్యం లేని కారణంగా మానసికమైనటువంటి వ్యాకులత, ఆందోళన కలిగే అవకాశం ఉంది. తప్పక ముందు నాటికి వేతనంలోనూ ఉద్యోగంలోనూ మార్పు కలుగుతుంది అనేటటువంటి ధైర్యంతో ఉండాలి తప్ప నిరుత్సాహపడకూడదు. కృత్తికా నక్షత్ర జాతకులకి అయిన వారితో తాత్కాలికమైనటువంటి శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. అడుగు వేసేటటువంటి ప్రతి అడుగుని ఆలోచించుకుని మాత్రమే ముందుకు వేయడం అవసరం. ఈ వారం మేషరాశి వారికి ఈ వారం అంతా సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం కలిసి వస్తుంది. అలా చేయడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి అవకాశం ఉన్నంతలో సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం మంచిది. దైవ దర్శనం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు నిత్యం దైవ పూజని చేస్తూ ఉన్నట్లయితే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకు కలుగుతుందో మాత్రం తెలియదు. అంత భయపడవలసిన అవసరం లేదు. కానీ తాత్కాలికంగా మనఃపీడ అంటే మానసికమైనటువంటి భయం, ఏదో ఆందోళన ఉంటుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్య ప్రవేశంతో పాటు రుణదాతల నుండి ఒత్తిడి కలిగే అవకాశం కనిపిస్తోంది.
నిదానమైనటువంటి మాటలతో అలాగే సరైనటువంటి ఆహార వ్యవహార నియమాలతో ఇటు అనారోగ్యాన్ని అటు రుణదాతల ఒత్తిడిని తొలగించుకోగలుగుతారు. భయపడాల్సిన అవసరం లేదు. మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని గురించి, కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటటువంటి ఆస్తి పంపకాలకు సంబంధించిన ఒత్తిడిల గురించి భయపడనవసరం లేదు. నిదానంగా కానీ మాట్లాడినట్టయితే అన్ని పనులు సక్రమంగా శుభావహంగా ముగుస్తాయని గమనించండి. ఈ వారం వృషభ రాశి వారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. రవి గ్రహ అనుకూలత కోసం లక్ష్మీ నృసింహ క్షేత్ర దర్శనాన్ని చేయడం ఉత్తమం. నృసింహస్వామికి అభిషేకాన్ని కానీ పూజ కానీ చేయించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనినైనా సరే పెద్దలతో చర్చించి వర్ణానికి రావడం మంచిదే తప్ప స్వీయ ఆలోచనని అమలు చేయాలనుకోవడం సరికాదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు సద్వ్యయం అంటే ఏదో కొనుక్కోవడానికి, ఏదో స్థిరమైనటువంటి ఆస్తి కొనుక్కోవడం కోసమే ఎక్కడో చోట రుణాన్ని తీసుకోవాలని అనుకుంటారు. తీసుకోవడం మంచిదే, తప్పక తీరుతుంది. తీసుకుని ఆ రుణాన్ని మాత్రం సంపూర్ణంగా సద్వ్యయం కొనుక్కోవడం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని నిశ్చయంగా అనుకుని అలా చేయండి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు వచ్చినటువంటి ఉద్యోగాన్ని స్వీకరించడం, వచ్చినటువంటి అవకాశాన్ని పొందడం మంచిది తప్ప వాయిదా వేస్తూ ఉండడం ఏమాత్రం సరికాదు. అవకాశం ఉన్నట్టయితే మరో ఉద్యోగం వస్తే దానిలోనికి చేరవచ్చు, కానీ వచ్చిన ఉద్యోగాన్ని తిరస్కరించడం వేరొక ఉద్యోగం వస్తుందనే భావనతో సరికాదు. పునరుసు నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యులతో ఐకమత్యంతో మాట్లాడడం తప్ప కుటుంబ సభ్యులలో తాము మరో విధంగా మాట్లాడుతున్నామనే అనుమానం కలిగేలా వ్యవహరించడం కానీ వారిని అనుమానించడం కానీ ఏమాత్రము సరికాదు. గత చరిత్రని ఏమాత్రము తెర మీదకి తీసుకురావడం ఉత్తమం కాదని గ్రహించగలగాలి. ఈ వారంలో మిథున రాశి వారికి ఈ వారం అంతా అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం కలిసి వస్తుంది. అలా చేస్తూ ఉండడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం విష్ణు స్వరూపమైనటువంటి నృసింహునికి పులిహారని సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వాద వివాదాల జోలికి పోకుండా ఉండాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరసు నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆలోచన వేరు విధంగా కలిగే అవకాశం ఉంది. అంచేత సక్రమమైనటువంటి ఆలోచన చెయ్యాలి అని మనసుని స్పష్టంగా నియంత్రించుకుని సరి అయినటువంటి ఆలోచనని మాత్రమే చేసుకోవాలి. పుష్యమే నక్షత్ర జాతకులు ఈ పనిని ఆ పనిని ఈ పనిని చేద్దామనుకుంటూ ఏ పనిని చేయలేనటువంటి విధంగా అనుకోనటువంటి పనులు మీద పడే అవకాశం వస్తోంది. అలాంటి పనుల్ని ముగించుకుంటూ ఏదో ఒక పనిని చేయగలుగుతున్నాననే ధైర్యంతో ఉండండి తప్ప ఏ పనిని చేయలేకపోతున్నాననే నిరాశతో మాత్రం గడపద్దు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి అనుకోకుండా కుటుంబ వ్యయం మీద పడే అవకాశం కనిపిస్తోంది. వ్యయాన్ని చేయడం మంచిదే. బంధుమిత్రుల ఆదరణ కూడా లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా నృసింహస్వామికి చందనంతో అభిషేకాన్ని చేయించడం ఉత్తమం. మానసిక ఆందోళన సంపూర్ణంగా తొలగేందుకోసం ముఖ్యంగా ఈ రాశివారు తగినంత ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి తప్ప ప్రయత్నం చేస్తే ఫలించదేమో అనేటటువంటి భయంతో ఉండడం సరికాదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పెద్దల అండదండలు బాగా ఉంటాయి. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. న్యాయస్థానాల్లో తీర్పు ప్రతికూలంగా ఏమాత్రం ఉండదు. సంపూర్ణమైనటువంటి అనుకూల స్థితిలో ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి రాజకీయ నాయకులతో అలాగే ప్రభుత్వ అధికారులతో మంచి పరిచయాలు కలుగుతాయి. అది లాభాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా సంతోషించగలిగినటువంటి కాలం ఇది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి విశేషమైనటువంటి అధికారం ఉద్యోగంలో లభిస్తుంది. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండేలా ధర్మబద్ధంగా వ్యవహరించడం ఎంతైనా మంచిదనే విశేషాన్ని 1-2 మార్లు గుర్తుంచుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా
భీష్మ ఏకాదశి వస్తున్నటువంటి కారణంగా శ్రీహరికి విష్ణు సహస్రనామ పఠనాన్ని చేస్తూ ఆ మహావిష్ణువుకి పులిహోర నివేదన చేయడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ కలిగినటువంటి స్థితి తాత్కాలికం కాకుండా శాశ్వతంగా ఉండాలని, ఉద్యోగం అభివృద్ధి చెందాలని మరోమారు విష్ణువుకి నమస్కరించడం అవసరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి వ్యాపారంలో ఆధిక్యం కలుగుతుంది. ఇతర వ్యాపారస్తుల కంటే పై చేయిలో ఉంటారు. కానీ అర్ధాష్టమ శని ఉన్నటువంటి కారణంగా జాగ్రత్తగా ఆచి తూచి మాత్రమే వ్యవహరించాలి తప్ప అనాలోచితంగా ఏ పనిని చేయకుండా ఉండాలి. హస్త నక్షత్ర జాతకులకి అనారోగ్య సమస్య తాత్కాలికంగా తొలగినట్లుగా అనిపిస్తుంది. కానీ అనారోగ్యాన్ని గురించి జాగ్రత్త వహిస్తూనే ఉండాలి. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగాన్ని యథాలాపంగాను, ఇష్టం వచ్చినట్లుగాను, స్వేచ్ఛా పద్ధతులను కాకుండా గౌరవ ప్రతిష్టలకి భంగం లేకుండా మాత్రం చేసుకుంటూ ఉండాలనే విశేషాన్ని గమనించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం విశేషమైన సమ్మానాలు, అలాగే అనుకోనటువంటి లాభము సిద్ధించే అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత అహంకరించడం ఏమాత్రము సరి కాదు. ఆ విషయాన్ని 1-2 మార్లు గుర్తుంచుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శనిగ్రహ అనుకూలత కోసం శ్రీహరికి పాయసాన్ని నివేదిస్తూ శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి అడుగుని ఆచి తూచి వేస్తూనే ఉండాలి తప్ప స్వేచ్ఛా పద్ధతిలోనూ యథా ఆలాపంగానూ వేయడం సరికాదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి అనుకోని రీతిలో ధన వ్యయం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అంచేత ఆలోచించి ప్రణాళికాబద్ధంగా మాత్రమే వ్యయాన్ని చేయాలి తప్ప రుణాన్ని తీసుకుని కానీ వ్యయాన్ని చేయడం ప్రారంభిస్తే రుణానికి హద్దు పద్దు లేకుండా ఉంటుందనే యథార్థాన్ని గమనించుకోవాలి. స్వాతి నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి సహవాసాలు అంటే పరిచయాలను పెంచుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఉన్న పరిచయాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. లేని పక్షంలో ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, ఆర్థికంగానూ మానసికంగానూ కూడా. విశాఖ నక్షత్ర జాతకులకి దంపతుల మధ్య అవగాహన కానీ లోపించినట్లయితే ఒక మెట్టు దిగి స్వయోచ్ఛగా ప్రయత్నించాలి తప్ప లేని పక్షంలో వ్యవహారం పీఠముడి పడేటటువంటి అవకాశం ఉందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజ గ్రహ అనుకూలత కోసం శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైనటువంటి అర్చనని చేయించి చక్కనైనటువంటి పుష్పమాలని వేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శత్రుత్వం ఏమాత్రం మంచిది కాదని, పగతో ఏ పనిని సాధించలేమని గుర్తించగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి అనుకూలత కలుగుతుంది. ధైర్యంగా ఉంటారు, భయం లేని తనంతో ఉంటారు. సంతానం కానీ బంధువులు కానీ ఇంటికి వచ్చినటువంటి కారణంగా విందు వినోదాలతో హాయిగా ఉంటారు. అనురాధ నక్షత్ర జాతకులకి మానసికంగా తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రం కలుగుతుంది. ధనం ఎదురు చూసింది రాకపోయినప్పటికీ కూడా వస్తుందనేటటువంటి ధైర్యం, మనసుకి నిబ్బరం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తొందరలో పని పూర్తవుతుందనే ఆ విజయ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి వ్యాపారంలో నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నష్టం రాకుండా ఉండేందుకు ఏ విధమైన జాగ్రత్తల్ని తీసుకోవాలో ఆ జాగ్రత్తల్ని ఈ వార ప్రారంభంలోనే కానీ చేసుకున్నట్లయితే నష్టం వచ్చేటటువంటి తీరుని దాటవచ్చు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఈ వారం వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి కుజ గ్రహ అనుకూలత కోసం నృసింహునికి కారపు గారెల్ని 9 నివేదించడం అభిషేకం తరువాత ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని తగ్గించుకోగలగాలి, పగని ద్వేషాన్ని పూర్తిగా మానుకోగలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూరా నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి తప్పుని గ్రహించుకోగలిగి ఆత్మ పరిశీలన కారణంగా కష్టం నుండి బయటపడగలుగుతారు.
చాలా సంతోషంగా ఉండగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో విరోధాలు ఉండకూడదనేటటువంటి ఆలోచన కలిగి బంధుమిత్రులతో ఎంత దూరంలో ఉండాలో, ఎంత దూరంలో ఉంచాలో ఆ విశేషాన్ని గమనించి వారాన్ని సుఖంగా గడపగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంతి లేకున్నటువంటి కారణంగాను, అలాగే చక్కగా విద్యార్థులు అంటే తమ పిల్లలైనటువంటి వాళ్ళు విద్యని అభ్యసిస్తున్నటువంటి కారణంగాను సుఖంగా గడపగలుగుతారు. ఇతరమైనటువంటి వృత్తిని కూడా చేపట్టి ఆర్థికమైన లాభాన్ని పొందగలుగుతారు. ధనురాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం వారంలో ఎక్కువ మార్లు శ్రీ మహావిష్ణు ఆలయాన్ని సందర్శించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు లాభం కలుగుతోంది, వ్యాపారం అభివృద్ధి చెందుతోంది అనేటటువంటి ఆలోచనతో పాటు ఏదైనా ఇబ్బంది కానీ వచ్చే అవకాశం ఉందా అనేటటువంటి విషయాన్ని పరిశీలించుకుంటూ మాత్రమే వెళ్ళాలి. ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు పూర్తిగా రుణానికే ఇచ్చేసినట్టయితే, అంటే నగదు వ్యాపారం కానీ చేయని పక్షంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం బలంగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులు సమస్యలన్నీ పరిష్కరింపబడిపోయాయి అనేటటువంటి ధైర్యంతో ఉండకుండా సమస్య మళ్ళీ మొలకెత్తుతుందేమో అనేటటువంటి చిరు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉండాలి తప్ప సంపూర్ణంగా సమస్య పోయిందనే ఆ ధైర్యంతో మాత్రం ఉండకూడదు. ద్వాదశంలో శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలోనూ, అలాగే ఆర్థికమైన విషయంలోనూ, అదే తీరుగా బంధు మిత్ర విశేషాల్లోనూ పరిచయాలతోనూ జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం. అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఆచితూచి మాత్రమే మాట్లాడడం అవసరం. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని కాబట్టి శని గ్రహ అనుకూలత కోసం శ్రీ మహావిష్ణువుకి సంపూర్ణ చందన అభిషేకం చేయించడం, శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదువుతూ చేయించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతి క్షణం సరైనటువంటి సలహాలని పెద్దలతో సంప్రదించి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏ పనిని చేపట్టినా తమ పనుల్లో కృతకృత్యతని సాధించుకోగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. ఆ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఆ కారణంతో వేరే వ్యాపారాన్ని ఇప్పుడే ప్రారంభించడం మంచిది కాదు. విజయానికి సంబంధించిన పూర్వ ప్రయత్నాన్ని ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోవడం అవసరం. శతభిష నక్షత్ర జాతకులకి ఈ వారంలో వివాహాదులకి అనుకూలత కనిపించే అవకాశం కనిపిస్తోంది. అంచేత ధైర్యంగా ఆ ప్రయత్నాలను చేసుకోవడం, అవకాశం ఉన్నంతలో ధనాన్ని జాగ్రత్తగా ఉంచుకుని వ్యయం చేయకుండా ఉండేలా ప్రయత్నించడం అవసరం. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు భూమికి సంబంధించిన, గృహానికి సంబంధించిన క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పక ఏదో ఒక స్థిరమైనటువంటి ఆస్తిని తీసుకోగలిగిన అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా నృసింహునికి ఆయనకు ఇష్టమైనటువంటి అడవి పూలతో పూజని చేయించడం అవసరం. తగినటువంటి నివేదనాన్ని చేయడం కూడా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దైవధ్యానాల్లో పడిపోయి కర్తవ్యాన్ని విస్మరించడం ఏమాత్రం సరి కాదు అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కర్తవ్యాన్ని మర్చిపోకుండా ఉండాలి. కర్తవ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నాన్ని ప్రారంభించి చేస్తూనే ఉండాలి తప్ప ప్రయత్నాన్ని మధ్యలో ఆపినట్లయితే వ్యాపారం, వృత్తి, ఉద్యోగం కూడా దెబ్బతినే అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఉద్యోగంలో వచ్చేటటువంటి మార్పు వల్ల అనవసరమైన శరీర శ్రమ కలుగుతుంది. వేతన ఆధిక్యాన్ని ఆలోచించుకుని శరీర శ్రమ చేయడం ఏమాత్రం సరికాదని గ్రహించగలగాలి. రేవతి నక్షత్ర జాతకులకి పనులన్నిటా విజయం లభిస్తుంది. అహంకరించకుండా అలాగే పనుల్ని సక్రమంగా సాధించుకుంటూ విజయ పథంలో వెళ్లడం
అవసరం. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజ గ్రహ అనుకూలత కోసం నృసింహునికి లేదా శ్రీహరికి గంధ సింధూరంతో పూజని చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సమీపంలో ఉన్నటువంటి దైవ దర్శనాన్ని చేసినట్టయితే సుఖం శుభం లభించే అవకాశం కనిపిస్తోంది. అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు చేపట్టేటటువంటి సందర్భంలో ఆర్థికమైనటువంటి లాభం కోసం, మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలో గమనిద్దాం. ఐశ్వర్యానికి సంబంధించినటువంటి అధిష్టాత్రి లక్ష్మీదేవి కాబట్టి విఘ్నాలు లేకుండా పనిని విజయపథంలో నడిపించడానికి అధిష్టాత వినాయకుడు కాబట్టి లక్ష్మీదేవికి లక్ష్మీ స్తోత్రాన్ని చదివి పాయస నివేదనాన్ని, వినాయకునికి ఇష్టకరమైనటువంటి బెల్లపు ముక్కని, వినాయక ధ్యానాన్ని గరికతో చేసి తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజని చేసి ఆ లక్ష్మీ గణపతులకి ప్రదక్షిణాన్ని ముమ్మారు కాని చేసినట్టయితే ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. విఘ్నాలు ఏమాత్రం లేకుండా ఉంటుంది. దీంతో పాటు సంపూర్ణమైన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా వారాల యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఏ వారం ఏ పని చేస్తే సఫలీకృతమైనటువంటి లక్షణంతో మనం జీవితాన్ని సాగించవచ్చో మన మహర్షులు తెలియజేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం సహజసిద్ధంగా అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉన్నప్పటికీ కూడా, అంటే వారి యొక్క జాతకరీత్యా సంఖ్యాశాస్త్రరీత్యా కొన్ని వారాలు అదృష్టకరమైనటువంటి వారాలుగా చెప్పబడ్డప్పటికీ గురువారం అన్నమాట గురుతత్వంలో విరాజిల్లేటువంటి వారం అని చెప్పేసి, అలాగే బ్రహ్మతత్వం కూడా బాగా చక్కగా ప్రసరింపచేస్తూ ఉంటుంది ఈ గురువారానికి. గురువుకి సంబంధించింది కదా ఇది. అందుచేత గురువారం నాడు యజ్ఞయాగాది క్రియలు కానీ, ఉపనయన వివాహాది శుభకార్యాలు కానివ్వండి, నూతన విద్యారంభాలు కానివ్వండి, వృక్షాలని నాటడం, మొక్కల్ని పెంచడం, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా గురువారం నాడు ప్రారంభించడం చాలా మంచిది. అలంకరణ ధారణ క్రియలు, ఇంటీరియల్ డెకరేషన్స్, ఆ ఇంటీరియల్ డెకరేషన్స్ అమర్చేటువంటి తీరుతెన్నులు, దానికి సంబంధించినటువంటి వస్తువులు కొంటాం గురువారం నాడు కొనుక్కోవటం చాలా మంచిది. అలాగే అక్షరాభ్యాసం మొదలైనటువంటి విశేషవంతమైనటువంటివి కూడా గురువారం నాడు ప్రారంభించవచ్చు. తీర్థయాత్ర ప్రారంభాలు కూడా గురువారం నాడు మంచివే. పెద్ద పెద్ద విజ్ఞానవంతం కలిగినటువంటి వ్యక్తుల్ని కలవటం, గురువుల్ని కలవటం, ఇవన్నీ కూడా గురువారం నాడు చేసుకోవచ్చు. వ్యవహారాలు ప్రారంభించడానికి గురువారం మంచిదే. పడమర దిశ ప్రయాణం సర్వత్రా కూడా గురువారం నాడు సహకరిస్తుంది. గురువుకి సంబంధించింది కనకపుష్యరాగ ధారణ. చాలామంది కనకపుష్యరాగం అనేటువంటి ఉంగరాన్ని ప్రతి ఒక్కరూ కూడా ధరిస్తూనే ఉన్నారు. ఇది గురువారం నాడు కొనుగోలు చేయడం చాలా మంచిది. ఇక శుక్రవారం అనగానే అందరికీ తెలిసిన విషయం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అని. శుక్రవారం పొద్దు నిద్రపోవద్దు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక కూడా వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే నిద్రపోవటం అనేటువంటిది త్వరగా పోయి రాత్రిపూట శుక్రవారం ఉదయాన్నే నిద్రలేవండి, సూర్యోదయాత్ పూర్వమే. అలా లేవటం అనేటువంటిది అలవాటు చేసుకోవడం చాలా మంచిది. గడపలకి పసుపు కుంకుమ ఇటువంటివి అలంకరించడం, లక్ష్మీదేవిని కొలవటం, ఇవన్నీ కూడా శుక్రవారం మర్చిపోకూడదు. అలాగే స్త్రీ సంబంధమైనటువంటి క్రియలు, స్త్రీకి కావలసినటువంటివి ఆభరణాలు కదండి. ఆభరణాలు, ముత్యాలు, వజ్రాలు ఇట్లాంటివి కొనుగోలు చేయాలంటే శుక్రవారం నాడు కొనుగోలు చేయొచ్చు, తప్పులేదు. సుగంధ ద్రవ్యాల్ని సేకరించటం, సుగంధ ద్రవ్యాలతో వ్యాపారం చేసేవాళ్ళు కూడా శుక్రవారం నాడు వ్యాపారం ప్రారంభించడం చాలా మంచిదిగా శాస్త్రం చెబుతోంది. ఉద్యోగ కృషి, వ్యవసాయంలో కాలువలు త్రవ్వటం, వివాహ ప్రయత్నాలు, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం,
శుక్రవారం నాడు ప్రారంభిస్తే మంచిదే. కళాత్మకమైనటువంటి కళలు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు శుక్రవారం నాడు ప్రారంభించడం కూడా మంచిదే. ఉత్తరం వైపు ప్రయాణం చాలా మంచిది. ఇక శనివారం, శనికి సంబంధించింది ఇది. మీరు ఇంట్లో గోడ కట్టాలి అనుకున్నప్పుడు వాస్తుశాస్త్రరీత్యా శనివారం నాడు ప్రారంభిస్తే ఎటువంటి తగాదాలు రావండి. శనివారం నాడు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం చాలా మంచిది. గృహం కట్టేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. చెక్కేటువంటి పనులు, ఇళ్ళు పడగొట్టడం, చెట్లను నరికించటం, అంటే మీరు ఇల్లు కట్టేటప్పుడు చెట్లు అడ్డొచ్చినాయి అనుకోండి, వేధాదోషం, ఆ దోషభూయిష్టమైన ప్రభావాలు శనివారం నాడు తొలగిస్తే సరిపోతుంది. స్థిరమైనటువంటి వ్యవహారాలు చేపట్టడానికి, గృహ నిర్మాణాది కార్యక్రమాల క్రియలు, ఆవులు గేదెలు మొదలైనటువంటి వాడిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, ఇనుముకు సంబంధించినటువంటి వ్యవహారాలు, కొత్తగా పని వాళ్ళని చేర్చుకోవాలి అని చెప్పేసి భావించేవాళ్ళు శనివారం నాడు కొత్తగా పని వాళ్ళని చేర్చుకోవచ్చు. శనివారం నాడు వచ్చినటువంటి వాడు తొందరగా వెళ్ళిపోడు. అలాగే శని దోష పూజ కార్యక్రమాలు కూడాను శనివారం నాడే ప్రారంభించడం చాలా మంచిది. శని అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థితికి కారణ తత్వాన్ని ప్రసాదిస్తుంది గృహ నిర్మాణంలో. అందుకే గృహానికి ఏదైనా సిమెంటు, ఇసుక ఇవన్నీ కూడా శనివారం నాడు ప్రారంభించడం ఇంటి పనుల విషయంలో చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అంటోంది శాస్త్రం. ఇలా 7 రోజులు కూడాను వారాలకి అత్యధికమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వటం జరిగింది. దైవ కృప అనేటువంటిది ప్రతి వ్యక్తికి అవసరం కాబట్టి దైవ కృపకు ఈ వారాలు సహకరిస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మిదినీపతి అతి మృదువైన మావంతుడైనెంగునెట్లట్ల ఎక్కి ఆడచూచు దేకువా సెడి నీచపు ప్రజ క్రూరుడగునేని లోకంబు బెగడు గుడుచువాన వసంత భానుని చాట్పున తగియడుపాటితో ధరణి ప్రజల నుచిత వర్తనముల నొందించునది. ఇది రాజధర్మములకు రాజుసొమ్ము కౌరవేంద్ర. అదియుకాక దండము పరీక్షా విశుద్ధిపూర్వకముగ వలయు. తన తలంపు వెంట తమకించి ప్రజకు ఒప్పుగా చరించుటయును తగదుపతికి. ధర్మరాజా, రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువుకి ఉండవలసినటువంటి ధర్మములలో కల్లా ప్రధానమైనటువంటి ధర్మాన్ని నీకు చెప్తున్నాను. ఇది బాగా అలవాటు చేసుకో. దీనిని పొంది ఉండు. ఏనుగుంటుంది. ఏనుగు చాలా పెద్ద ప్రాణి, చాలా బుద్ధి కలిగినటువంటి ప్రాణి, ఎంతో బలము కలిగినటువంటి ప్రాణి. ఇంత బలాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఇంత బుద్ధిని కలిగి ఉన్నప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి ఒక్క బలహీనతని అవకాశం చేసుకుని దాని మస్తిష్కం మీద అంకుశంతో పొడిస్తే బాధ తట్టుకోలేక లొంగిపోతుంది అన్న రహస్యాన్ని తెలుసుకున్న మావటి ఎంత బక్కవాడైనా అంకుశాన్ని చేత్తో పట్టుకుని ఇంత ఏనుగుని వశం చేసుకుంటున్నాడు. ధర్మరాజా, ఒక్కటి గుర్తుపెట్టుకో, అతి మృదువుగా రాజు ఉంటే నీచమైన స్వభావం ఉన్న ప్రజలు ఏనుగుని అంకుశం పట్టుకున్న మావటి వశం చేసుకున్నట్టుగా నిత్తెక్కి తందనాలాడతారు. అందుకని అతి మృదువుగా ఉండకూడదు ప్రభువు. మనస్సులో మృదువుగా ఉన్న పైకి కొంత కాఠిన్యం ఉండాలి. అలాగని చాలా కఠినంగా ఉన్నట్లుగా కనపడుతూ అసలు ఎవరినీ దగ్గరికి తీయకపోతే భయపడిపోయి ప్రజలు ఎవరూ దగ్గరికి రారు, ఎవరూ మాట్లాడరు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసే అవకాశం ఉండదు. అందుకే ప్రభువు అన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? ఇది రాజధర్మములకు రాజు సొమ్ము. ఒక ప్రభువు ఎలా ఉండాలన్న విషయంలో అత్యంత ఉత్కృష్టమైన ధర్మాన్ని నీకు చెప్తున్నాను. వసంతకాలంలో ఉన్న సూర్యుడిలా ఉండాలి.
మృదువుగా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఈ రెండూ లోపల ఉండాలి సుమా. అతి కాఠిన్యం పనికిరాదు, అతి మృదుత్వం పనికిరాదు. ఎవరి విషయంలో మృదువుగా ఉండాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలో, ఎవరిని నమ్మచ్చో వాళ్ళ విషయంలో పరమ మృదువుగా ఉండాలి. ఎవరి విషయంలో కఠినంగా ఉండాలో వాళ్ళ విషయంలో అమ్మ బాబోయ్ రాజు దగ్గరికి వెళ్ళడమే, అలా మాట్లాడటమే అన్నట్టు ఉండాలి. అసలు ఆ వాతావరణం సగం సమస్యల్ని తీర్చేయాలి. నువ్వు ఆ వాతావరణాన్ని సృష్టించలేకపోతే చాలా సమస్యలు దానివల్ల తయారవుతాయి. అదియుకాక దండము పరీక్షా విశుద్ధి పూర్వకముగా వలయు. రాజుకి శిక్ష వేసే అధికారం ఉంటుంది. తొందరపడిపోయి శిక్ష వెయ్యడం అన్నది రాజు చేయకూడదు. చటుక్కుని ఆవేశం వచ్చిందని, కోపం వచ్చిందని శిక్ష వేసేస్తే తర్వాత ఎంత వేళ్లు విరుచుకున్నా, ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే రాజు అన్నిటికన్నా జాగరూకత దేని విషయంలో పాటించాలి అంటే శిక్ష వేసేటప్పుడు పాటించాలి. ప్రశాంత చిత్తంతో ఆలోచించానా, ఒకటికి 10 మార్లు ఆలోచించానా, శాస్త్రమునకు కట్టుబడి వేస్తున్నానా, తప్పుకి తగినంత దండన మాత్రమే విధిస్తున్నానా, ఈ విషయములను బాగా ఆలోచించి దండమును ప్రయోగించకపోతే తప్పు చేసే వాళ్ళకి భయం పోయే అవకాశం ఉండొచ్చు, తప్పు చెయ్యని వాళ్ళకి భయం పెరిగిపోయే అవకాశం ఉండొచ్చు. ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే తాను వసంత ఋతువులో సూర్యుడిలా ఎవరిని దగ్గరికి తీసుకోవాలో వాళ్ళని తీసుకుని దూరంగా ఉంచవలసిన వాళ్ళని దూరంగా ఉంచుతూ దండాన్ని ప్రయోగించేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ప్రయోగిస్తే అసలు తప్పు చెయ్యడానికి భయపడే వాళ్ళు భయపడతారు, తప్పు చెయ్యకుండా ఉంటారు. మనం ఈ తప్పు చెయ్యనప్పుడు మనకెందుకు శిక్ష పడుతుంది అని చెప్పి ధర్మాత్ములైన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అది అంత జాగ్రత్తగా ఆలోచించి ప్రయోగించాలి సుమా. అంటే ప్రభువు వలన ప్రజలకు ఎంత ఊరట కలగాలో, రాజ్య పరిపాలన ఎంత బాగా జరగాలో, దాని వలన ప్రజలు ఎంత ప్రశాంతతని పొందగలగాలో భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని ఉత్తమమైనటువంటి పరిపాలకుడుగా ధర్మరాజు గారిని తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి అలా ఉండాలి. అంతేకాదు తన తలంపు వెంట తమకించి ప్రజకు నువ్వుగా చెరించుటయును తగదు పతికి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు బాగా ఆలోచించి ప్రారంభించాలి. ఎందుకని అంటే ఈ పని చేస్తే ప్రజలకి ఎంత బాధ కలుగుతుంది, పరిపరి విధముల ఆలోచించిన తరువాత నిర్ణయాన్ని ప్రకటించి కార్యాచరణకి రావాలి తప్ప దుంతుడుగు స్వభావంతో నీకు నచ్చిందని ఆచరణ చెయ్యవద్దు. దాని వలన ఏమవుతుందంటే నీకు నచ్చిన ప్రజలకి కష్టం కలగవచ్చు. అప్పుడు ప్రభువు వలన ప్రజలు ఇబ్బంది పడే స్థితి రాకుండా ఉండాలి కదా. అందుకని నువ్వు పరకాయ ప్రవేశం చేసి ప్రజల మనసులలోకి దూరి వాళ్ళకి హితమైన కార్యమే అని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే దాన్ని ఆచరణ చేసే ప్రయత్నం చెయ్యి. ఒక స్థానమునకు చేరిన తరువాత ఆ స్థానమునందు తాను ప్రవర్తించేటటువంటి విధానము వలన తన కింద ఉన్న వాళ్ళ గౌరవం నిలబడాలి. లేనినాడు ఆ గౌరవం ఎలా ప్రసరిస్తుంది, ఎలా నిలబడుతుంది? కాబట్టి అది నీ వ్యక్తిగత విషయము కాదు, దానితో పాటుగా నీ మీద ఆధారపడిన వాళ్ళ గౌరవం అంతా ఇమిడి ఉన్నది, వ్యవస్థ గౌరవము ఇమిడి ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా. అంతేకాని ఇవాళ నేను ఈ పదవిలో కూర్చున్నాను కదా అని నీ చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తే దాని వలన ఆఖరికి ప్రజకు నువ్వుగా చెరించుటయును తగదుపతికి. ప్రజలు బాధపడే విధంగా ప్రభువు ప్రవర్తించరాదు. ఇది కేవలము రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువే కాదు, ఎక్కడైనా సరే నువ్వు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ స్థాన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే దాని చేత ప్రభావితులయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది దెబ్బతింటారు. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. నీవు అధికారమును దృష్టిలో పెట్టుకోవడం కన్నా నీ వలన ఎంతమంది ప్రభావితులవుతారో, ఎంతమంది కష్టసుఖాలు పడతారో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండడం నేర్చుకో తప్ప నీ స్వార్థము నీ సంతోషము ఒక్కటే దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవద్దు. అన్నగారి స్థాయిలో అన్నగారు, భర్త స్థాయిలో భర్త, భార్య స్థాయిలో భార్య, బిడ్డల స్థాయిలో బిడ్డలు. నేను ఇలా ప్రవర్తిస్తే మా నాన్నగారు సంపాదించుకున్న కీర్తి ఏమవుతుంది అని బిడ్డలు ఆలోచించిన నాడు, నేను ఇలా ప్రవర్తిస్తే మా వారి గౌరవం ఏమవుతుందని భార్య అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే నా భార్య బిడ్డలు ఏమైపోతారని భర్త అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే నా కార్యాలయం ఏమైపోతుందని కార్యాలయ అధిపతి అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే ఊరు ఏమైపోతుందని ఊరికి అధిపతి అనుకున్ననాడు.
ఎవరికి వారు ఏ స్థాయిలో వారు ఆ స్థాయిలో అనుకున్న నాడు వారి కింద ఉన్నవారందరూ భద్రంగా ఉంటారు, పైవాడు భద్రంగా ఉంటాడు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఆలోచించుకో. నీ వరకు నువ్వు సంతోషపడిపోవడం కాదు, దాని వలన ఎంతమంది గౌరవం పోతుందన్నది కూడా ఆలోచించుకున్ననాడు ఆ పని చేయకు. ఇది చేయడం వల్ల ఇంతమంది గౌరవం నిలబడుతుంది అనుకున్ననాడు అది నీకు కష్టమైన ఆ పని నువ్వు చేయవలసిందే, అలా ఉండవలసిందే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోసుమా ధర్మరాజా, అప్పుడే నువ్వు ప్రభువుగా గొప్ప కీర్తిని సముపార్జించుకుంటావు. ఇది రాచధర్మం అడిగాడు కాబట్టి రాజును అడ్డుపెట్టి చెప్పాడు. ఎంత గొప్ప మాటలు చెప్పాడండి మహానుభావుడు. ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా భీష్ముడు రాజధర్మాల్ని ఉటంకిస్తున్నాడు. అంపశయ్య మీద పడుకుని మాట్లాడుతూ, అవలేపంబున కర్తవ్య వివేకము లేక వలసినట్టుల యవ్వండవినీతి చేయు ధరణీధవుడు విడువబలయు తనకతడు గురుడయినన్. రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువు ప్రజా సంక్షేమం కోసం దృష్టిలో పెట్టుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి ధర్మములను వరుస క్రమంలో వివరణ చేస్తూ వేరొక ప్రధానమైన విశేషాన్ని వివరణ చేస్తున్నాడు. ఒక భావాన్ని వ్యక్తం చెయ్యాలి అంటే భాష మీద ప్రభుత్వం ఉండాలి. భాష మీద ప్రభుత్వం ఉన్నంతసేపే భావము పటుతరమైనటువంటి రీతిలో వ్యక్తము చేయడం సాధ్యమవుతుంది. ఈ రెండూ ఉన్నంత మాత్రం చేత సరిపోదు, శరీరము కూడా దానికి అనువుగా ఉండాలి, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి. అన్నిటికన్నా ఇక తన అవతార పరిసమాప్తి చేసేస్తున్నాను, కేవలం సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశే పర్యంతము మాత్రమే శరీరమునందుంటానని పూర్తిగా తెలిసిన్నటువంటి భీష్ముడు తన యందున్నటువంటి సమస్త శాస్త్ర పరిజ్ఞానాన్ని ధర్మరాజును అడ్డుపెట్టి లోకమునకు అందించడం కన్నా తన జీవితానికి పరమ ప్రయోజనం ఇంకొకటి ఉండదనేటటువంటి సదుద్దేశ్యంతో చెప్తున్నటువంటి రాజధర్మములు. ఆ కోణంలో పరిశీలనం చేసినప్పుడు భీష్ముని యొక్క త్యాగనిరతి అర్థమవుతుంది. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్ప ఉపకారం ఏది అంటే అవతల వారి యొక్క మనస్సు మారి అవతలవారు కూడా సక్రమమైన రీతిలో ప్రవర్తించేటట్లుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ. అయితే అభూత కల్పనలతో మాట్లాడకూడదు, దానికి శాస్త్రము ప్రాతిపదిక అయి ఉండాలి. రెండు, లోకంలో అసలు చెడు లేనివాడెవరు ఉంటాడు? అంతో ఇంతో చెడు ప్రతివారి యందు ఉంటుంది. ఆ చెడు వదిలిపెట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ మళ్ళీ అవతలవారి ఎందే పైకి లేస్తుంది. అది యువతలవారి గొప్ప కాదు, అంటే నిగూఢంగా వారిలో ఉంది ఆ ప్రజ్ఞ. నేను ఈ తప్పు చెయ్యకూడదు అన్న భావన ఉంటుంది, కానీ అది పటుతరము కావాలి, అది బలవత్తరము కావాలి. అది బలవత్తరము కానంతసేపు బలహీనత బలంగా ఉంటుంది. బలహీనత కన్నా ఉత్తమ భావన యందు బలము పెరిగిన నాడు అది బలహీనతను త్రోసి రాజని సంస్కారవంతమైనటువంటి భావములు మనసులో పొటమరించి అది చక్కటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి నడవడికి కారణభూతమవుతుంది. అది ఆ మాట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆర్షధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే ఉపదేశమే. ఆ ఉపదేశానికి కూడా స్థాయి కలిగినటువంటి వ్యక్తులు చెయ్యాలి. భీష్ముడు లాంటి వ్యక్తులు చేసినటువంటి ఉపదేశములు ఏవి ఉంటాయో వాటిని మనం చదువుకున్నా చాలు, వాటిని మనం విన్నా చాలు. అలా వినగలిగితే వాసనా బలాలు ఏవి మనని పట్టుకోకూడనివి పట్టుకుని ఉన్నాయో వాటి చేత మన జీవితము పాడవుతోందో అవి పోయేటట్టుగా చేయగలుగుతాయి. అది ఆ భావమును ప్రచోదన చెయ్యగలిగినటువంటి శక్తి, ఉత్తమమైనటువంటి సంస్కారమును అందించగలిగినటువంటి శక్తి భీష్మాచార్యుల వారికి ప్రబోధమునకు ఉన్నది. కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మంతటి వాడు భీష్మ నువ్వు చెప్పేటటువంటి మాటలు వేదతుల్యములవుతాయి అని చెప్పి అనడానికి కారణమైంది. ఉత్తమమైనటువంటి ప్రబోధాల్ని చదవగా చదవగా, ఉత్తమమైన ప్రబోధాలు వినగా వినగా మనలో ఉండేటటువంటి దుర్వాసనలు కూడా కట్టెలోంచి ఎలా నీరు క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోతుందో అలా వెనక్కి వెళ్ళిపోయి ఆవిరైపోతుంది. మీరు సమాజమునందు ఒక పోకడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. బాగా దుష్టమైన సంస్కారములతో ఉన్న వ్యక్తి బాగుపడడం మొదలుపెట్టినా బాగుపడినా ఇక ఆయన పాడవడు.
బాగా ఉత్తముడైనటువంటి వ్యక్తి, బాగా సంస్కారవంతుడైన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి పాడైపోవడం మొదలుపెట్టాడనుకోండి, దాన్ని ఆపడం చాలా కష్టం. ఏమీ తెలియక పాడైపోతున్నవాడు వినవలసిన విషయాన్ని వింటే బాగుపడతాడు. అన్నీ తెలిసిన్నవాడు పాడైపోతున్నాడు అనుకోండి, ఎవరు వెళ్ళి చెప్పి ఆపగలరు? ఆయనకి తెలియని విషయాలా? మీరు ఎలా ప్రబోధం చేస్తారు? ఎలా జ్ఞాపకం చేస్తారు? ఎలా మళ్ళీ ఆయన్ని సక్రమమైన మార్గంలోకి తీసుకొస్తారు? అందుకే ప్రబోధము చేత తేలిక ఏ విషయంలో అంటే, నిజానికి మనసు దుష్టమై ఉన్నటువంటి వారు ఎవరుంటారో వారు చాలా తేలికగా మారతారు. శాంతిపర్వం లాంటి విషయాలు, భీష్ముడు చెప్పినటువంటి విషయాలు విని కొద్దిగా అటు ఇటుగా ఉన్నటువంటి మనస్సులలో కూడా మంచి భావనలు ప్రచోదన పొందుతాయి. ఇంకా మంచి భావనలు ఉన్నవాళ్ళు మంచి ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని పొందుతారు, మిట్లు ఎక్కగలుగుతారు ఆ సోపానాల్ని. అందుకే శాంతి పర్వానికి మహాభారతంలో అంత ప్రఖ్యాతి వచ్చింది. కాబట్టి భీష్ముడు ఒక ప్రభువుకు ఉండవలసినటువంటి విశేషాన్ని చెప్తున్నాడు. అవలేపంబున కర్తవ్య వివేకము లేక వలసినట్టుల ఎవ్వండవినీతి చేయు ధరణీధవుడు విడువబలయు తనకతడు గురుడైనన్. ఎంత గొప్పవాడైనా కూడా వాణ్ణి విడిచిపెట్టవలసిందే. ధర్మరతులు, అర్ధ నిర్మాణ చతురులు, లౌల్యరహితులను, అలంఘితాజ్ఞులను, సునీతి నిపుణులను, కులజులునగు పరిజనముల వినుపు పతికి హితము. ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఎటువంటి వాళ్ళని ప్రభువు బాగా దగ్గరగా ఉంచుకోవాలో ఇప్పుడు చెప్తున్నాడు భీష్ముడు. అందులో ధర్మరతులు, అర్ధ నిర్మాణ చతురులు, లౌల్యరహితులను, అలంఘితాజ్ఞులను, సునీతి నిపుణులను, కులజులునగు పరిజనముల బెనుపు పతికి హితము. పతికి హితము, ఆ రాజుకి ఎప్పుడూ కూడా క్షేమకరం, మంచిది. ఎటువంటి వాళ్ళని చుట్టూ పెట్టుకుంటే, ఎటువంటి వాళ్ళని నమ్మితే, ఎటువంటి వాళ్ళని గౌరవిస్తే, ఎవరిని దగ్గరికి తీసుకుంటే మంచిది అంటే, మొట్టమొదట ఎవరికి ఇవ్వాలి స్థానం అంటే ధర్మరతులు. వాళ్ళు ధర్మమునందు రమించేటటువంటి స్వభావం ఉన్నవారు. ఎవరిని ఎక్కడ నువ్వు కూర్చోపెట్టినా ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ, నేనిక్కడ కూర్చుని ఏది చెయ్యాలో అది నేను చేస్తున్నానా అని అది చేసి సంతోషపడిపోయేవాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడిని దగ్గరికి పెట్టుకో. ఎందుకంటే ఇంకా ఆయనకి దాని వలన ఇంకొక ప్రయోజనం ఏం అక్కర్లేదు. నన్ను ఇక్కడ ఈ స్థానంలో కూర్చోబెట్టారు, ఆ స్థానంలో నేను అది చేస్తున్నానా లేదా అంటే ఆయన సంతోషపడిపోతాడు. ఆయన్ని ఎక్కడ పెట్టండి, అక్కడ ఆయన కూర్చున్నందుకు గౌరవం, ఓ మర్యాద రావాలి. ఎందువల్ల వస్తుంది? ధర్మరతుడు, ఆయన ధర్మమునందు రమిస్తూ ఉంటాడు. ఇనపవూచ కాలిపోతోందనుకోండి, వేడెక్కిపోయి చెదపురుగు పడుతుందా, చీమ పాకుతుందా దాని మీద? ఆయన ధర్మరతుడు, అక్కడ ఇంకోలా ఉండే అవకాశం ఉంటుందా? ఆయన కింద ఎన్ని విషయాలు చూడబడుతూ ఉంటాయో ఆ విషయములలో ఎక్కడైనా అవినీతి ఉంటుందని మీరు ఊహ చేయగలరా? ఉండదు. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది ఆ పైవాడికి. ప్రభువు, రాజు ఎంత సంతోషంగా ఉంటాడు, క్షేమకరంగా ఉంటుంది సమాజం. అందుకే అందరికన్నా పెద్ద పీట ఎవరికేస్తావో తెలుసా? ధర్మరుతులైన వాళ్ళు ఎవరుంటారో వాడిని దగ్గర పెట్టుకో. వాడు ఇతర కారణములు దేనికి సంతోషపడేవాడు కాడు, తాను చెయ్యవలసినది చేస్తున్నాడా లేదా అంతే ఆయన సంతోషం. అటువంటి వాడిని దగ్గర పెట్టుకో. అర్ధ నిర్మాణ చతురులు, ఇది చాలా పెద్ద మాటలండి, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు. భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని మాట్లాడితే తేలిక మాటలు, చచ్చు మాటలు ఆయన ఎందుకు మాట్లాడతాడు? అర్ధ నిర్మాణ చతురులు అంటే గొప్ప ఐశ్వర్యాన్ని ప్రభుత్వానికి తేగలిగిన వాళ్ళు. ఎంత కష్టపడే ప్రజలు, ఎంత గొప్పగా ఈ దేశాన్ని వృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి దేశం. అటువంటి అర్ధ నిర్మాణ చతురులు ఉండాలి. అది లేనప్పుడు అగాధం ఏర్పడుతుంది. ధర్మరాజా, ప్రభుత్వమునకు ప్రజలకు మధ్య అనుసంధానం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మేష, వృషభ, మిథున రాశులలో
జన్మించినటువంటి వారికి ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి వస్తాయి. ఎప్పుడూ కూడా రుజుత్వంతో, ఈశ్వరుడికి జవాబుదారీతనంతో చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించు తప్ప ద్రోహబుద్ధితో ఒకడిని నాశనం చేసే ఆలోచన చెయ్యవద్దు. చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీతి పాటించడం చేత మనిషి గౌరవాన్ని పొందుతాడని బాగా నమ్మిన వాడెవరు ఉంటాడో అటువంటి వాడిని దగ్గర పెట్టుకో. ఎప్పుడూ ఒకలా ఉన్నవాడి కన్నా మారిన వాడిని చూసి భగవంతుడు కూడా ఆనందపడతాడు.